Krishna, Sri Matre Namaha. Good evening to all. Today I am telling about some mathematics basics points. Okay, listen. And right here, you know tables first of all. Okay, all members. Okay, you know 1 to 25 tables compulsory ఉండాలి. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఈ 1 to 25 టేబుల్స్ నేర్చుకుంటే అవి బేసిక్ అన్నమాట. సో ఆ బేసిక్ వల్ల మనం మ్యాథమెటిక్స్ మల్టీ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం కానీ మల్టిపుల్స్ కనుక్కోవడం కానీ ట్రాన్స్లేషన్ చేయడం కానీ ఈజీగా చేయగలుగుతాం. అందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్ అయిన టేబుల్స్ని బాగా నేర్చుకోవాలి. ఓకేనా, అది కూడా 25 టేబుల్ ఇంక్లూడ్ అనమాట. నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్, సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను టేబుల్స్ అంటే ఎలాగో నేర్చుకుంటారు మీరు, సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను స్క్వేర్స్ గురించి చెప్తాను. స్క్వేర్స్ ఎలా నేర్చుకోవాలి, స్క్వేర్స్ ఎంతవరకు నేర్చుకుంటే మీకు లేదు. స్క్వేర్స్ ఏంటి చూడు రాస్తాను చూడండి. స్క్వేర్స్ స్క్వేర్స్ ఓకే. స్క్వేర్స్ వన్ స్క్వేర్. వన్ స్క్వేర్ అంటే ఇక్కడ 1 అనేది ఉంది కదా, ఈ 1ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1 into 1 ఎంత అవుతుంది? 1. 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 into 2. 2 2s are 4. అగైన్ 3 స్క్వేర్. 3 into 3 ఎంత అవుతుంది? 9. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది స్క్వేర్స్ అంటే 2 స్క్వేర్ అంటే మనం ఏం రాస్తున్నాం? 2ని 2 టైమ్స్ మల్టిప్లై, 3ని 2 టైమ్స్ మల్టిప్లై, 4ని 2 అంటే ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనం సపోజ్ 25 స్క్వేర్ అన్నారనుకోండి, ఏం చేయాలి? 25 into 25 చేయాలి. ఏమొస్తుంది? 625. These are squares. So again cubes also. How to write? I'm telling about cubes. Listen Nana. So 1 cube. 1 cube how to write Nana? 1 into 1 into 1. అంతేనా? ఎందుకు ఇక్కడ 1 క్యూబ్ అన్నా అంటే 1ని 3 టైమ్స్ రాయాలి. అది కూడా మల్టిప్లికేషన్. 1 into 1 into 1 అంటే ఏమవుతుంది? 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా వస్తుంది 1ని. సో అగైన్ ఐ రైట్ 2 క్యూబ్. 2 into 2 into 2 ఏమవుతుంది? అక్కడ చూడండి 2 నేను ఎన్నిసార్లు రాశాను? 3 టైమ్స్ రాశాను. ఎందుకు? 2 క్యూబ్ కాబట్టి. 2 2s are 4. 4 2s are 8. So that's like only 3 cube. 3 cube. 3 into 3 into 3. చూడండి ఎంత వస్తుందమ్మా? 27. సో అలాగే 4 క్యూబ్. సో ఇది మనకు స్క్వేర్స్, క్యూబ్స్. ఓకేనా? సో ఇలా మనం స్క్వేర్స్ని 25 వరకు, క్యూబ్స్ని కూడా 15 or 20 కానీ 20 కానీ నేర్చుకుంటే ఈజీగా మీ క్యాల్కులేషన్ పార్ట్ అనేది త్వరగా అయిపోతుంది అనమాట. సో దేనికైనా యూజ్ అవుతాయి.